మొన్న ఈరోజు మనం జరుపుకుంటున్న కార్యక్రమంలో భాగంగా భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవంలో భాగంగా లిటిల్ స్టార్ హై స్కూల్ యాజమాన్యము నడుపుతున్నటువంటి ప్రోగ్రాం ఉరి కంబాని ముద్దాడిన వీరుల యాదిలో అనే కార్యక్రమంలో మనం గత 15 రోజులుగా జరుపుకుంటున్నాం. ఇందులో రోజు ఒక ఉపాధ్యాయుడు ఒక అంశం పైన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే మనం భగత్ సింగ్ వారసం ఎలా అవుతాం అనే దానిపైనే నా యొక్క ఉపన్యాసం ఉంటుంది. భగత్ సింగ్ వారసులుగా మనం ఏం చేయాలి, అసలు భగత్ సింగ్ ఏం చేసిండు, భగత్ సింగ్ యొక్క ఆలోచన ఏంటి, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, మనం ఏ విధంగా ఆయన అడుగుజాడలో నడవాలనే దానిపైన ముఖ్యంగా నా యొక్క ఉపన్యాసం ఉండబోతుంది. అయితే ఆనాడు భారత స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్తో పాటు మిగతా స్వాతంత్ర సమరయోధులందరూ ముక్కుమ్మడిగా వ్యతిరేకించిన అంశం ఏదైనా ఉందంటే అది విదేశీ పరిపాలన. విదేశీయులు భారతదేశాన్ని పరిపాలించడం అందరూ కలిసికట్టుగా వ్యతిరేకించినటువంటి అంశం. అయితే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళినప్పటికీ నేటికి విదేశీయుల పరిపాలన ప్రభావం భారతదేశం పైన పాక్షికంగా ఉంటుందనేది సత్యం. నిజానికి చెప్పాలంటే ప్రపంచానికి పెద్దన్నాని చెప్పుకునే అగ్రరాజ్యాలు నేటికి భారతదేశాన్ని అంచివేస్తున్నాయి. ప్రపంచంలో నెంబర్ 1గా దూసుకుపోతున్నటువంటి భారతదేశాన్ని అడ్డుకట్ట వేస్తున్నటువంటి ఈ ప్రపంచ అగ్రరాజ్యాలేమో. ఈ ప్రపంచాన్ని ఏ దేశమైనా సరే ముందడుగు వేసి ముందుకు వెళ్తుందో ఆ దేశాన్ని ఈ అగ్రరాజ్యాలే అంచివేస్తున్నాయి. ఒక జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇలాంటి దేశాలని అభివృద్ధి చెందకుండా ఆపుతున్న ఈ అగ్రరాజ్యాలు ఇప్పటికీ మన దేశం పైన ప్రభావం చూపుతున్నట్లే కదా. ఇది ఒక ఇన్విజిబుల్ విదేశీ పరిపాలనే కదా అని చెప్తూ ఇలాంటి ఒక విదేశీ పరిపాలన ఇప్పటికీ నేటికి ఇంకా అక్కడక్కడ మనకు కొనసాగుతున్న కొన్ని విషయాలు. ఇప్పటికీ భారతదేశానికి ఉదాహరణకి అమెరికా దేశంతో ఎన్నోసార్లు మీటింగ్లు అయ్యి ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పటికి ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడినా అదొక మీటింగ్ దేనికోసం అంటే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు భారతదేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేయడానికే తప్ప భారతదేశం అక్కడే వెళ్ళి వ్యాపారం చేసే పరిస్థితులు ఇప్పటివరకు ఎక్కడ కనిపించలేదు. ఎంతోమంది ప్రజలు మారినా, ఎంతోమంది అమెరికా ప్రెసిడెంట్లు మారినప్పటికీ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కొన్ని విషయాల్లో అగ్రరాజ్యం చెప్పిందే నడుస్తుంది. మొన్నటికి మొన్న ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపైన అధికమైన సుంకాలు వేయడం మనం రీసెంట్గానే చూస్తున్నాం. ఇలాంటివి ఈ విదేశీయులు భారతదేశం పైన కొన్ని ఆంక్షలు విధించడం జరుగుతుంది. ఇది ఒక ప్రధాన కారణం భారతదేశం ముందుకు వెళ్లకుండా ఆగిపోవడానికి అని నేను చెప్తున్నాను. ఇంకా మన భగత్ సింగ్ గారు చెప్పుకుంటే విదేశీ పరిపాలనను వ్యతిరేకించిన తర్వాత అతని యొక్క ఐడియాలజీ ఏంటంటే భారతదేశం సమాజం కోరుకున్నాడు, భారతదేశ సమాజ అభివృద్ధి కోరుకున్నాడు. భారతదేశంలో ఎలాంటి విదేశీయులు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ పెట్టుబడిదారితనం కావచ్చు, ఇలాంటివి ఉండకూడదని కోరుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మన సమాజంలో మన దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థ నడుస్తుంది. చాలా వరకు ఇలాగే ఉంది. ఈ విధంగా ఇవన్నీ మారాలంటే మనకు అసలు భారతదేశ అభివృద్ధిలో మార్పు రావాలంటే ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కొన్ని విధానాల్లో మార్పులు రావాలి, కొన్ని విషయాల్లో మార్పులు కావాలి. అవి ఏమిటంటే రాజకీయ మార్పు, సామాజిక మార్పు, ఆర్థిక మార్పు, సమానత్వ మార్పులు, ఇంకా కుల వ్యవస్థ మార్పులు, ఇంకా మతోన్మాదం,
ఇలాంటి వాటిలో ముఖ్యంగా మార్పు రావాలి. రాజకీయ అంశం చెప్పుకుంటే ఇది చాలా సున్నితమైనది. ఇప్పుడు చూసుకుంటే భారతదేశంలో రాజకీయంగా చాలా వెనుకబడినాం. ఎందుకంటే చాలామంది మేధావులు రాజకీయాల గురించి ఆలోచించట్లేదు. ముఖ్యంగా యువత రాజకీయాలను అసలు పట్టించుకోవట్లేదు. దానివల్లే ఒక జ్ఞానం లేని వ్యక్తి మనల్ని పరిపాలిస్తున్నాడు. ఒక అంశం పట్ల దాని గురించి ఏంటి అని తెలియని వ్యక్తి మనల్ని పరిపాలిస్తున్నాడు. ఈ విధంగా పోవాలంటే ముఖ్యంగా యువకులు ఈ రాజకీయ అంశంపైన దృష్టి సాధించారు. మేధావులు ఈ రాజకీయ అంశాలపైన మౌనం వీడి వాళ్ళు వ్యతిరేకించి మాట్లాడాలి, గలం విప్పి మాట్లాడాల్సిన కోరుతున్నారు. వారసత్వ రాజకీయాలు ఎక్కువైనాయి. తండ్రి చేస్తే కొడుకు, వాడు చేస్తే ఇంకోడు, ఇలాంటి వారసత్వ రాజకీయాలే వస్తున్నాయి. ఇవి మనం కోరుకుంటున్నామా? రాజకీయ నాయకులు మన మీద రుద్దుతున్నారా? వాళ్ళు మన పైన రుద్దినప్పటికీ మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం అనేది ఇక్కడ చనిపోయిన తర్వాత అతని ప్లేస్లో అతని కొడుకునే చూడాలని సమాజం కోరుకుంటుందా? ఆ సమాజం చూసే విధంగా రాజకీయ నాయకులు మన పైన రుద్దుతున్నారు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉన్నటువంటిది. నిజానికి చెప్పాలంటే మనం ఒప్పుకోకపోతే, భారత ప్రజలు సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు ఒప్పుకోకపోతే అది సాధ్యమయ్యేది కాదు. అందుకే సామాజిక మార్పు అనేది ఖచ్చితంగా కావాలి భారతదేశంలో. ఇప్పటికీ భారతదేశంలో ఎన్నో రకాల సమాజాలు ఉన్నాయి. ఈ సమాజాలన్నీ మార్పు రావాలి. సమూలమైన మార్పు వచ్చినప్పుడే ఈ సమాజంలో మార్పు అనేది మనం చూడగలుగుతాం. సామాజిక మార్పు అంటే చూడండి, మన భారతదేశం ముఖ్యంగా ఒక పెద్ద సవాలుగా ఉన్నటువంటి అంశం ఏంటంటే మతోన్మాదం. ఇప్పటికీ భారతదేశంలో చాలా వరకు మతాన్ని బేస్ చేసుకొని చాలా వరకు రాజకీయాలు చేయడం, మతాన్ని బేస్ చేసుకొని గొడవలు సృష్టించడం, మతాన్ని బేస్ చేసుకొని ఒక మతం పైన వేరే చిన్న మతాల పైన, అదర్ మైనార్టీల పైన దాడులు చేయడం. భారతదేశం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. భారతదేశం అంటే భారతదేశంలో ఉన్న ప్రతి మతస్థుడు, ప్రతి కులస్తుడు, ప్రతి ప్రాంతస్తునికి చెందినటువంటిది. భారతదేశ పోరాటం కోసం, స్వతంత్రం కోసం ఏ ఒక్క మతం పోరాడలేదు, ఏ ఒక్క కులం పోరాడలేదు, అందరు కలిసికట్టుగా పోరాడినటువంటి అంశం. అలాంటి భారతదేశాన్ని ఈరోజు పూర్తిగా మతోన్మాద దేశంగా మార్చడానికి చూస్తున్నారు. ఈ విధంగా మతోన్మాద దేశంగా మారుస్తే, మతం గురించి మాట్లాడితే అదొక ఎవరు మాట్లాడినా ఆ వ్యక్తి కావచ్చు, ఆ సంస్థ కావచ్చు, ఆ రాజకీయ పార్టీ కావచ్చు ఈక్వల్ టు ఒక టెర్రరిజం అని ఎందుకు అనుకోకూడదు? ఒక పాకిస్తాన్ భారతదేశం పైన మతం పేరుతో దాడులు చేస్తే వ్యతిరేకించినప్పుడు, భారతదేశంలో మతం పేరు మీద దాడి చేసినప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? ఇంకా తర్వాత చూసుకుంటే కులం. భారతదేశంలో ముఖ్యమైనటువంటిది, రెండవ అతిపెద్ద ముఖ్యమైనటువంటిది అంశం ఏంటంటే కులం. ఈ కులం చూసుకుంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా లేనటువంటి కులం భారతదేశంలో ఉంది. ఆనాడు సింధు నాగరికతలో వెలిసినటువంటి భారతదేశం వేరు. సింధు నాగరికత వెలిసినాక ప్రపంచ దేశానికి నాగరికత నేర్పింది నా భారతదేశం. అలాంటి భారతదేశానికి ఇప్పుడు కులం అనేది రుద్దుతున్నారు. కులం పేరుతోన రాజకీయాలు, కులం పేరుతోన ఒక జాతిని, కులం పేరుతోన ఒక వర్గాన్ని అణచివేయడం జరుగుతుంది. ఎంతవరకు కరెక్ట్? నాడు ఆది మానవుడికి ఉన్నదా కులం? సింధు నాగరికతలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నదా కులం? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ కులం అనేది ప్రశ్నిస్తున్నా. నిజానికి నాటి కాలంలో వాళ్ళ వృత్తిని వాళ్ళు చేశారు, ఒక్కొక్కరు ఒక వృత్తిని చేశారు. దాన్ని ఈరోజు కులంగా భావిస్తున్నాం. నిజానికి ఈ సమాజంలో ఎవరైనా కులాన్ని వ్యతిరేకించాలంటే వాళ్ళు మొదటిగా వాళ్ళ పేరు చివర కులమైన పేరును తీసేయాలి. అప్పుడే ఇలాంటి కులం అనే దాడులకు కులం అనే ప్రభావం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మనకు నారాయణ గురి గారు చెప్తారు అన్నమాట,
కులం అనే దానికి ఒకరి కులం నువ్వు అడగకు, నీ కులం ఇంకోరికి చెప్పకు, అసలు కులం గురించి ఆలోచించకని చెప్తారు. కులంతో వచ్చేది ఏమీ లేదు, విద్వేషాలు తప్ప. కులంతో వచ్చేది ఏమి లేదు, దాడులు తప్ప. కులాన్ని వదిలి చూడు, సమాజం కనిపిస్తుంది. భారతదేశంలో ఎక్కడ పోయినా సరే, తెలంగాణ వదిలి ఆంధ్రాకి పోయినా, తమిళనాడు వెళ్ళినా, కేరళ వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా సరే, ఎక్కడి నుంచి వచ్చినంటే హైదరాబాదా ఓహో ఏ కులం నైనా అంటాం. నీకు జపాన్కి వెళ్ళు ఎవడన్నా కులం అడుగుతాడో, జర్మనీకి వెళ్ళు కులం అడుగుతాడు, అమెరికా వెళ్ళి కులం అడుగుతాడు. కానీ భారతదేశంలోనే కులం. ఒకప్పుడు ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ కుల మతాలతో ఆ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. అది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ స్వార్థం కావచ్చు, వాళ్ళ ఆర్థికమైన స్వార్థం కోసం కావచ్చు. కానీ సమాజంలో ఉన్న ప్రజలు కొంచెం ఆలోచించాలి. 1947లో స్వాతంత్రం వచ్చింది, ఇప్పటికీ ఇంకా కులం అనే కొట్టుకుంటున్నాం, ఇప్పటికీ మతం అనే కొట్టుకుంటున్నాం. ఏమిరా, ఎప్పుడురా మనం మారేది? ఇంకెప్పుడురా మనకు మార్పు వచ్చేది? ఇంకెవరో దిగి వచ్చి చెప్తారా మనం మారాలని? అసలు మార్పు అనేది ఎవరిలో రావాలి? ఫస్ట్ ఎవరో లీడర్లో రావాలన్నా, ఓ రాజకీయ నాయకుల్లో రావాలా, ఓ రాజకీయ పార్టీలో రావాలా, లేదా సమాజంలో ఉన్న వ్యక్తిగా నీలో రావాలన్నా? ఈ రాజకీయ పార్టీలు స్వార్థం కోసం మనల్ని వాడుకుంటున్నాయి. అది ఆలోచించాలి విద్యావంతులు. ఒక వ్యక్తిగా నీ వంతు సాయంగా, నీ వంతు కర్తవ్యంగా నీవు కులాన్ని మతాన్ని వదిలి చూడు. భారతదేశం ఇంకోలా కనిపిస్తుంది. ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1, ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం, ప్రపంచానికి ఆధునికత నేర్పిన దేశం మనది, ప్రపంచానికి సైన్స్ నేర్పిన దేశం మనది. ఇప్పుడు అన్నిట్లో వెనకబడుతున్నాం. ఒక్కడన్నా కొత్తది ఏదైనా కనుక్కుంటున్నారా? ఏమనంటే మా పురాణాల్లో ఉంది, మేము అది కనుక్కున్నాం, మా పురాణంలో ఉంది, మేము ఇది చేసామని. ఇప్పుడు చేసి చూపిద్దాం. ఇది చేద్దాం అనడానికి ఎందుకు వెనకాడుతున్నామంటే కులము మతమే ముఖ్యమైన కారణాలు. ఈ 2 కారణాలు లేకుంటే భారతదేశం ఇంకోలా ఉంటుంది. భారతదేశానికి ఈ ప్రపంచంలో ఏ దేశం సాటి రాదు. వీటిపైన యువత, ముఖ్యంగా విద్యావంతులు, చదువుకున్నవాడు కులం గురించే మాట్లాడే, చదువు లేనివాడు కులం గురించే మాట్లాడే. ఇంకా చదువుకున్నవాడికి చదువుకునేది తేడా ఏందో తెలియట్లేదు. అప్పట్లో నిరక్షరాస్యులు తెలియక పాటించరు. ఇప్పుడు తెలిసి విద్యావంతులమైన మనం కూడా ఈ కుల మతాల గురించి ఆలోచించి వాటి గురించి మనం కొట్లాడుకొని చేస్తున్నామంటే నువ్వు చదువుకున్న చదువు ఎంతవరకు నువ్వు నేర్చుకున్నట్లు అది నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. విద్యావంతులు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యావంతులు ఆలోచించాలి. నీవు ఇలాంటి వాటిని వ్యతిరేకించినప్పుడే నువ్వు నిజంగా విద్యావంతుడవి. లేకపోతే విద్యను అభ్యసించిన అజ్ఞానిగా నేను చెబుతున్నాను. ఇంకా భగత్ సింగ్ గారు కోరుకున్నది సమాజ నిర్మాణం. భగత్ సింగ్ గారు సిక్కిం, అక్కడ పంజాబ్ రాష్ట్రం, అది భారతదేశంలో భాగం కాదు. పంజాబ్ అంటే పాకిస్తాన్లో కూడా ఒకటి ఉంది. పంజాబ్ భారతదేశంలో కాదు, పాకిస్తాన్లో కూడా ఒకటి ఉంది. అక్కడ ఉన్నటువంటి అప్పుడు స్వాతంత్రం ముందు ఇండియా పాకిస్తాన్ విడిపోలే కదా, కలిసి ఉన్నాయి కదా. కాబట్టి అందరూ కలిసి, అంటే అతను పాకిస్తాన్ బార్డర్లో వస్తుంది ఇప్పుడు, అయినప్పటికీ దేశం కోసం పోరాడిండు. స్వాతంత్రం వచ్చే క్రమంలో ఇండియా పాకిస్తాన్ అన్నదమ్ములు లేక విడిపోయింది అంతే. అయితే అలాంటి వ్యక్తి ఒక 23 ఏళ్ళకి ఉరికంబాన్ని ముద్దాడి అతని ప్రాణాలు భారతదేశానికి త్యాగం చేశాడంటే ఎందుకోసం చేశాడు? ఆయన కంటే గొప్పవాళ్ళు లేకుండా అప్పట్లో 1931లో భగత్ సింగ్ని ఉరితీస్తున్నప్పుడు ఆయన కన్నా సీనియర్లు ఉన్నారు, ఆయన కన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి జాతిపిత అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం వాళ్ళందరూ ఎందుకు నోరు మేల్పోలేదు? భగత్ సింగ్ మరణానికి వీళ్ళందరూ కారకులు కాదా? ఒక యువకుని భారతదేశం కోల్పోయింది, ఒక నవతరాన్ని భారతదేశం కోల్పోయింది 1931లో. అలాంటి భగత్ సింగ్ జలియన్వాలా బాగ్ జరిగినటువంటి సందర్భాన్ని చూసి చలించి పోరాటాలు చేసిండు. గోసి నవ్వులతో రాలే భారత స్వతంత్రం, ప్రాణ త్యాగాలతో వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి.
ఈ విధంగా భగత్ సింగ్ ఒక్కడే కాదు, వాళ్ళ తాత, వాళ్ళ కుటుంబం మొత్తం జైలు జీవితం గడిపి స్వాతంత్రం కోసమే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రాణత్యాగాలు చేశారు. ఇప్పుడు ముక్కుసూటి ప్రశ్న అడుగుతున్నా, ఇప్పుడు భారతదేశ కరెన్సీ పైన అలాంటి వాళ్ళ బొమ్మ ఉండాలా, వేరే వాళ్ళ బొమ్మ ఉండాలా అనేది ఒకసారి ఆలోచించండి. దేశం కోసం ఎవరు ప్రాణాలు ఇచ్చారు, దేశం కోసం ఎవరు త్యాగాలు చేశారు, అలాంటి వారు మనం విస్మరిస్తున్నామా? ఎవరయ్యా, ఎవరు దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది, ఎవరిని మనం ఇప్పుడు పూజిస్తున్నది? ఏమన్నా ఆలోచిస్తున్నారా? భారతదేశంలో పోరాటం చేస్తున్నప్పుడు భగత్ సింగ్తో పాటు అతను ఫాలోవర్స్ ఇంకా చాలా ఉన్నారు. అతివాదు మితవాదులు అనే ఉన్న దాంట్లో వీళ్ళంతా దాడులు చేయాల్సి వచ్చింది? అప్పటి వరకు మన భారతీయులు వినతి పత్రాల ద్వారా శాంతియుతంగా ఎంతో వినయంగా బ్రిటిష్ వాళ్ళకు వేడుకున్నారు, విజ్ఞప్తి చేసిండ్రు. అయినా సరే వాళ్ళు మన స్వాతంత్రం మన దేశాన్ని వదిలి వెళ్ళలేదు. అయినప్పటికీ భారతదేశం పైన, సమాజంలో పైన, మన పైన కొంత దాడులు చేశారు. అప్పుడే వచ్చినటువంటి కొత్త రక్తంలాగా భగత్ సింగ్ లాంటి వాళ్ళు, సుఖ్దేవ్ లాంటి వాళ్ళు, ఇంకా వీరందరూ ముళ్ళుతోనే తీయాలనే సామెతతో హింసతోనే మనం వ్యతిరేకించాలి, హింసనే కరెక్ట్ అని కొందరు యువకులు, ఉడుకు రక్తం ఉన్న యువకులు, మీలాంటి యువకులు ఆలోచించి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళపైన దాడులు చేశారు. ఇప్పటి వరకు చాలామంది బ్రిటిష్ వాళ్ళ దగ్గర వెళ్ళి మనము రిక్వెస్ట్ చేసినాం, వాళ్ళు ఒప్పుకోలేదు. ఢిల్లీలో మాటలతో చెప్తే వినట్లేదు, వినతి పత్రాలతో చెప్తే వినట్లేదు. ఇంకా లేదు, వీళ్ళకి అర్థమయ్యే పద్ధతి ఒకటే, అది ఏదైనా చేసి చూపిద్దామని మన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీరు ముగ్గురు ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పార్లమెంట్లో మన బ్రిటిష్ హయ్యర్ ఆఫీసర్స్ అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి మీటింగ్ పెట్టింది. డైరెక్ట్ అక్కడికే వెళ్ళి బాంబు దాడి చేసింది. ఇది చేయడం తప్ప భారతదేశంలో ఇప్పటికి ఎంతోమంది పబ్లిక్ని, అమాయక ప్రజల్ని బ్రిటిష్ వాళ్ళు ప్రాణాలు తీస్తే ఒక్కరు నోరు మెదపలే. ఒక భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వెళ్ళి పార్లమెంట్ మీద దాడి చేస్తే భారతదేశాన్ని ఉద్యమాన్ని నడుపుతున్న వాళ్ళే భగత్ సింగ్ని తప్పు పడతారా? ఎక్కడి దుర్మార్గం? భగత్ సింగ్ ఏమైనా స్వార్థం కోసం చేశాడా? లేదు కదా, స్వాతంత్రం కోసమే చేశాడా? స్వాతంత్రం కోసం చేసినప్పుడు అది తప్పేలా అవుతుంది? అది మన భారతీయుడు అయ్యింది, మన ఎన్ఐసి నడుపుతున్నటువంటి వాళ్ళే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నడుపుతున్న ముఖ్యులే భగత్ సింగ్ని వ్యతిరేకించి భగత్ సింగ్కి ఉరిశిక్ష పడితే దానిపైన మాట్లాడకుండా 1931లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లకుండా 1931లో జరిగినటువంటి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇంగ్లాండ్కి వెళ్ళినటువంటి మన పెద్దలు ఏంటి దుర్మార్గం? ఎవడని ప్రశ్నించిండా? ఇక్కడ భగత్ సింగ్ చేసిన త్యాగము, భగత్ సింగ్ వదిలిన ప్రాణము, ఈరోజు మనము స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తున్నాం. ఈరోజు మనందరం కలిసికట్టుగా ఉంటున్నాం. చూడండి, ఇంకా మన సమాజంలో చూసుకుంటే ప్రస్తుత సమాజంలో భగత్ సింగ్ కోరుకున్నటువంటి ఆశయాలకు తగ్గట్టుగా ఉందా లేదనేది ఒకసారి చూద్దాం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు, అభివృద్ధి అంటే ఆకాశానికి తాకే మేడలు కాదు. అభివృద్ధి అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు నైతికంగా అభివృద్ధి చెందడం, సమాజంలో ఉన్న ప్రజలు వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడం, ఇవి విస్మరిస్తున్నాం. ఈ సమాజంలో అభివృద్ధి చెందాలంటే సమాజం నాకేమిచ్చింది అన్నట్లు కాదు, సమాజానికి తిరిగి నేనేమిచ్చినా అనే విధంగా మనమందరము కంకణం కట్టుకొని చేయాల్సింది బాధ్యత మన పైన ఉంది. ఈ సమాజంలో అభివృద్ధి గురించి మాట్లాడితే ఇంకా ఆర్థికంగా వెనుకబడినాం, సామాజికంగా వెనుకబడినాం, శాస్త్ర సాంకేతిక దాంట్లో వెనుకబడినాం. ఇందులో అన్నిట్లో మనకు మార్పులు కావాలి. ఇదే చూస్తే అసమానతలు, నేటికి అసమానత అనేది కొనసాగుతుంది. సమానత్వం లేదు.
సమానత్వం లేదు మన సమాజంలో. ఇక్కడ చూసుకుంటే ఆడ మగ ఇద్దరు అమ్మ కడుపులోంచి జన్మించిన వాళ్ళే. మనము మన అక్కో మన చెల్లో అమ్మ కడుపు నుంచే మనం జన్మించాం. కానీ ఇక్కడ మన అమ్మ కావచ్చు, మన సమాజం కావచ్చు, ఇద్దరిని సమానంగా చూడలేకపోతుంది. మగ సంతానాన్ని ఒకలాగా, ఆడ సంతానాన్ని ఇంకోలాగా చూస్తుంది. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు? ఇప్పుడు రీసెంట్గా చూసాం, సునీత విలియమ్స్ గారు మన భారత సంతతికి చెందినవారు మొన్ననే అంతరిక్షానికి వెళ్ళేసి వచ్చారు. ఇది సరిపోదా? ఈ సమాజానికి ఉదాహరణ ఆ మహిళలు కూడా మగాడితో పాటు, మగాడితో ఈక్వల్గా వాళ్ళు ఏదైనా చేయగలరు, సాధించగలరు అని చెప్పడానికి. ఇంకా ఇప్పటికీ సమాజంలో చూసుకుంటే మహిళలకి స్వతంత్రత అనేది లేదు, స్వతంత్రం అనేది లేదు. మహిళలు ఇక్కడ నుంచి పక్క ఊరికి వెళ్ళాలన్నా ఒకరి పర్మిషన్ ఉండాలి. మన ఇంట్లో మన అక్క చెల్లి అయినా సరే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలన్నా, మన చుట్టాల ఇంటికి పోవాలన్నా మన పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ ఒకటి ఉంటే సరిపోదు. మన అక్కతో, మన చెల్లితో మన అమ్మ వస్తుంది. మన అమ్మ రాకపోతే మన అన్ననో, మన చెల్లినో, తమ్మునో, ఎవరినోని వెంటబెట్టి పంపిస్తారు. ఎందుకు? ముఖ్యంగా పేరెంట్స్ అలా ఎందుకు పంపిస్తున్నారు? సమాజంలో ఆడపిల్లలకి భద్రత లేదు. ఈ భద్రత లేకపోవడానికి ఎవడు కల్పించట్లేదు. అసలు సమాజంలో ఆడపిల్లల్ని ఎవడు ఇబ్బంది పెడుతున్నారు? మనమే, మన పురుష జాతి. మన చెల్లెలకి ఏమైనా అయితే మనం బాధపడతాం, మన చెల్లెలకి ఏం కాకూడదని మనం కోరుకుంటాం. అలాగే పక్కోని చెల్లెలకి, పక్కోని తల్లికి, పక్కోని అక్కకి ఏమి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. నీ పక్కోడి చెల్లెల్ని కాపాడితే, అక్కని కాపాడితే వాడే నీ అక్క చెల్లెల్ని కాపాడుతాడు. మనోళ్ళు మంచిగా ఉండాలి, మనోళ్ళు మనం అవమానించాలా? ఇదెక్కటి అన్యాయం? ఈ అన్యాయాన్ని మనం ఎలా ఒప్పుకోవాలి? ఇంకా చూసుకుంటే సామాజిక మార్పులో ఇవి చాలా ముఖ్యమైనవి. ఇంకా భగత్ సింగ్ గారు జైల్లో ఉండి ఉరిశిక్ష పడినప్పుడు మార్చి 24న అతను ఉరి తీయాలి. 1931 మార్చి 24న ఉరి తీయడానికి నిర్ణయించాడు. అయితే భగత్ సింగ్ గారికి ఉరిశిక్ష వేశారని తెలిసాక సమాజంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి అలజడులు, వ్యతిరేకత, వీటి కారణంగా బ్రిటిష్ వాళ్ళు ఈ మార్చి 24 కాకుండా ఒక రోజు ముందుగానే మార్చి 23 రోజే అతను వాళ్ళని ఉరితీసి ఆ శవాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు అప్పచెప్పిన, బయటకు పంపించిన ఉద్యమం ఎగిసిపడుతుందనే వాళ్ళే యమునా నది ఒడ్డున వాళ్ళని ఖననం చేయడం జరుగుతుంది. అంటే చూడండి, ఇలా ఈ విధంగా ఉరి తీయడానికి ముందుగా భగత్ సింగ్ ఒక బుక్ చదువుతున్నాడు. కాసేపట్లో ఉరి కంపాన్ని ఎక్కబోతున్న మన భగత్ సింగ్ గారు ఒక పుస్తకం చదువుతున్నాడు. అవసరమా? అంటే చూడండి, ఒక పుస్తకాన్ని ఎందుకు చదవాలి? ఆ పుస్తకం ఏంటిది? అది ఒక లెనిన్ గారి గురించి. ఒక లెనిన్ రష్యా దేశంలో విప్లవానికి కారకులు, సామాజిక విప్లవానికి కారకులు లెనిన్ గారు. అలాంటి వ్యక్తి బుక్ చదువుతున్నారు. అంటే చూడండి, చదువు యొక్క ప్రాముఖ్యత భగత్ సింగ్ చనిపోవడానికి ముందు కూడా మరవలేదు. ఈ రోజున్న చదువు ఏంటిది? ఈరోజు మనం చదివి ఏం జ్ఞానం నేర్చుకుంటున్నాం? ఈరోజు చదువు అంటే పుస్తకాలను చూసి చదవడం, ఈరోజు చదువు అంటే బట్టి నేర్చుకొని రాయటం. అసలు చదువు అంటే అర్థం ఏంటి? చదువు దేనికోసం చదవాలి? చదువుకొని ఏం నేర్చుకోవాలి? ఇది తెలుస్తలేదు మనకి. చదువు అనే ఒక పదాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. చదువు అనేది కంప్లీట్గా అవుతుందా? చదువు అనేది ఇప్పుడు కాదు, ఇంకో 10 నిమిషాలు దాన్ని అలాగే చూస్తూ ఉండు, దీర్ఘంగా చూడు. ఆ చదువు అనే పదంలోనే ఇన్కంప్లీట్ అనేది ఉంటుంది. అసలు చదువు అంటే ఒక జ్ఞానం, చదువు అంటే సామాజిక మార్పు, చదువు అంటే ముందుగా నీవు చదువుకుంటే వ్యక్తిగా నీవు మారాలి. వ్యక్తిగా నీవు మారినప్పుడే సమాజం మారుతుంది. ఇప్పుడు చదువు అంటే 100 మార్కులు, 100 మార్కులు వస్తేనే, ఫస్ట్ క్లాస్ వస్తేనే వాడు చదివినోడు. ఫెయిల్ అయితే చదవనట్లా. ఐన్స్టీన్ కూడా ఒకప్పుడు స్కూల్ నుంచి బయటికి గెంటేశాడు. వాడికి చదువు రాదు, నువ్వు చదువుకోనికి పనికిరావాలి.
అంబేద్కర్ ఒక గుళ్ళో పాఠశాలలోకి రానియలేదు, మీరు చదువుకోవద్దని. వాళ్ళు ప్రపంచ స్థాయిలో దేశాలు అందరూ తెలిసే స్థాయిలో ఉన్నారు. మనం ఏం చదువుతున్నాం? మనం చదువుకొని ఏం నేర్చుకుంటున్నాం? మనం నేర్చుకునే జ్ఞానం ఏంది? ఈ అరకొర జ్ఞానంతో సమాజానికి మనం ఏం చేస్తాం? నేటి బోధలే రేపటి పౌరులు. ఈరోజు సరైన జ్ఞానం మీకుంటే భవిష్యత్తులో సరైన సమాజం ఉంటుంది. సరైన విద్య నీతో ఉంటే సరైనటువంటి విద్యతో కలిగినటువంటి సమాజం ఉంటుంది. ఈ విధంగా విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. అసలుకి విద్య వల్లనే సమాజంలో ఉన్న ప్రతి ఒక్క అసమానతలు కావచ్చు, కులతత్వం కావచ్చు, మతం కావచ్చు, ఏదైనా సరే దాన్ని మనం వ్యతిరేకించడానికి వీలుంటుంది. నీకేమని తెలిస్తేనే కదా ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి ఉంటుంది. నీకే తెలియనప్పుడు ఎవరు ఏం చెప్పినా అదే నమ్ముతావు కదా. ఈ మూఢనమ్మకాలు కావచ్చు, మూఢాచారాలు కావచ్చు, ఏదైనా సరే చదువుతోనే అది మళ్ళీ సాధ్యం. ఆ చదువు నువ్వు పర్ఫెక్ట్ నేర్చుకొని నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే నీ చదువుకు ఒక అర్థం. కాబట్టి ఈ సమాజానికి కావాల్సినటువంటి యువత, జ్ఞానవంతమైనటువంటి యువత కావాలి. జ్ఞానవంతమైన యువత ఉన్నట్టే అప్పుడే జ్ఞానవంతమైనటువంటి సమాజం వస్తుంది. ఇప్పటికీ కొన్ని విషయాలు చూసుకుంటే ఆనాటి కాలంలోనే సుశ్రుతుడు అనే వ్యక్తి సైన్స్ పైన కొన్ని పుస్తకాలు రాశాడు. అప్పట్లోనే ఈ టెక్నాలజీ లేనప్పుడే కంటి ఆపరేషన్ చేశారు. అప్పుడున్న జ్ఞానం ఇప్పుడు కనుమరుగైతుంది భారతదేశంలో. అప్పుడున్నటువంటి జ్ఞానం ఇప్పుడు కనుమరుగైతుంది. అప్పుడు ఒక డాక్టర్ అంటే కంటి నొప్పైనా, పంటి నొప్పైనా, ఒంటి నొప్పైనా ఏదైనా ఒకటే డాక్టర్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక డాక్టర్ అయిపోయాడు. అయినప్పటికీ క్వాలిటీ, నాణ్యత అనేది సరిగా లేదు. ఇప్పటికున్న డాక్టర్లో, ఇంజనీర్లో చాలామంది సగము చదువు రాని వాళ్ళే ఉన్నారు. అంటే చూడండి బిడ్డ, మన చదువుకునే చదువు కావచ్చు, మనది ఏదైనా సరే సమాజానికి, మన దేశాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి. ఇక్కడ చదువుకొని విదేశాలకు వెళ్ళి సేవ చేస్తే అది భారతదేశం డెవలప్ కాదు. విదేశాలు మన సేవలు ఉపయోగించుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు. నిజంగా భారతదేశం అభివృద్ధి కోరుకునే ఏ ఒక్కరైనా సరే భారతదేశంలో చదువుకొని భారతదేశంలోనే పనిచేయాలి. ఫారెన్ కంట్రీలో సాలరీస్ ఎక్కువ వస్తున్నాయని ఫారెన్ కంట్రీలోకి వెళ్తే ఉపయోగం లేదు. నాడు భారతదేశ అభివృద్ధి గురించి మన భగత్ సింగ్ గారు కోరుకునేది ఇది కాదు. ఆనాటి కాలం మాత్రంగా అనుకుంటే విదేశాలకు వెళ్ళి చదువుకోకపోనా? కాబట్టి మన చదువు మన దేశానికి ఉపయోగపడేదా ఉండాలని కోరుతున్నాను. ఇక మన భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాల్లో ఇప్పటికీ ఒక 10-15 మంది టీచర్లు రోజు ఒక టాపిక్లో చెప్తున్నారు. ఈ అంశంలో ప్రతి ఒక్కరూ ఒక అంశం పైన క్షుణ్ణంగా చెప్తున్నారు. వీటిలో నీవు నేర్చుకున్నది ఏంటి? ఇదే ప్రశ్న ఈరోజు. నీవు ఇన్ని రోజులుగా నీవేం నేర్చుకున్నావు? ఇన్ని రోజులుగా నీవి ఈ మాటలు విని, ఈ ఉపన్యాసాలు విని నీలో వచ్చిన మార్పు ఏంటి? రేపు ఆ మార్పు నీ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది తెలియకపోతే అది నీ అజ్ఞానం. అది తెలుసుకుంటేనే నీ జ్ఞానవంతుడు, అది తెలుసుకుంటేనే నీ విద్యావంతుడు. మన ఉపాధ్యాయులు చాలా క్షుణ్ణంగా చెప్తున్నారు. అది నేర్చుకొని, అది ఉపయోగించుకొని రేపు నీ భవిష్యత్తు కావచ్చు, నీ సమాజం కావచ్చు, నీ దేశం కావచ్చు, ఏదైనా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే విధంగానే మీరందరూ విద్యను అభ్యసించాల్సిగా కోరుతున్నాం. అందుకే భగత్ సింగ్ గారి యొక్క అడుగుజాడలో నడవాలంటే ఈ జ్ఞానాన్ని మనం నిత్య జీవితంలో అప్లై చేయాలి. ఈరోజు మొక్క గురించి నేర్చుకుంటే పెద్దయ్యాక నీ మొక్కలు కొట్టకూడదు, మొక్కలు పెంచాలి. అదే నీ చదువు. ఈరోజు నీవు సైన్స్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ నేర్చుకుంటే అది నీ నిత్య జీవితంలో ఉపయోగించాలి. అదే జ్ఞానము. ఇంకా తర్వాత భవిష్యత్ తరాల వారికి ఇక పైన మనమే ఆదర్శంగా నిలిచాలి.
సమాజం ఇప్పటికీ ఇంకా ఎవరో వస్తారు ఏదో చేస్తారు మారుస్తారు అనేది లేదు. ఒకసారి శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకోండి. ఇది ఒక బతికేనా, కుక్కల వలె నక్కల వలె సందుల్లోన పందుల వలె. ఏమి ఇప్పటికీ మన రాజకీయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, రాజకీయ నాయకులు ఊడిగం చేస్తున్నట్టుగా ఉంటుంది. సమాజం కోసం ఆలోచిస్తుంది. నీతి నిజాయితీ మరుస్తున్నారా అనేది ఈ ప్రశ్నలు. వీటికి సమాధానం మనమే తెలుసుకొని మనమే ఈ సమాజాన్ని అభివృద్ధి చెందించాలి. సమాజాన్ని మార్పు మన వల్లనే రావాలి. ఇక మన పైన మన వల్ల కాలేదంటే తర్వాత భవిష్యత్ తరాలు కూడా కాకపోవచ్చేమో. ఎందుకు మన వల్లే కాదు, మనమే ఎందుకు మార్చకూడదు అనేది ముఖ్యంగా మనం ఆలోచించాల్సిగా కోరుతున్నాం. ఇక ఈ భగత్ సింగ్ గారి ఆశయాల సాధన కోసం మనందరం పాటుపడాల్సిందిగా కోరుతూ ఇంతటితో నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భగత్ సింగ్ ఏం చెప్పారు సమాధానం చెప్పాలంటే ఇప్పుడు